ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఏఐబిఓడిఏ భాగస్వామ్యంతో మరియు గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి అఖిల భారత శరీర మరియు అవయవ దాతల సంఘ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। ముఖ్య అతిథులుగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జి శివరామకృష్ణ, డాక్టర్ బి వంశీ కుమార్, ఏఐబిఓడిఏ గుంటూరు జిల్లా కార్యదర్శి కొండవీటి నర్మద, డిఏసిపియు డిఎం అండ్ హెచ్యు గుంటూరు జిల్లా సూపర్వైజర్ జె వీరస్వామి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ టెక్నికల్ సూపర్వైజర్ ఎన్ శివశంకర్రావు పాల్గొన్నారు। జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ శిబిరానికి మొత్తం 97 మంది విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకోగా వారిలో అర్హులైన 51 మంది యువకులు మరియు వారిలో 30 మంది యువతుల నుండి మొత్తం 51 యూనిట్ల రక్తం సేకరించారు। రక్తదాతలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వారు ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు। ఈ రక్తదాన శిబిరంలో చురుకుగా పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ విభాగాన్ని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ వి జోజీబాబు, కళాశాల విభాగాధిపతులు డాక్టర్ హరే కృష్ణరాయ్, డాక్టర్ ఎస్కే అలీ, ఇతర అధ్యాపకులు, బి ఫార్మసీ, ఫార్మాడి విద్యార్థులు మరియు విద్యార్థుల కోఆర్డినేటర్లు సంజన, కార్తికేయ శ్రీరామ్, జి ఉమా మహేశ్వరరావు, ప్రణీత్ సీతారాం, నివేదిత స్ఫూర్తి, షేక్ అస్మా, హర్షవర్ధన్ పాల్గొన్నారు। శరీరదాతల దినోత్సవం సందర్భంగా ఈ రోజున నిర్మలా ఫార్మసీ కాలేజీలో డాక్టర్ నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ ఫ్యాకల్టీ మిగతా డిగ్నిటరీస్ అందరి ఆధ్వర్యంలో ఇంతమంది దాదాపు ఒక 40 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ముందుకు వచ్చి ఆడపిల్లలు కూడా పోటీపడి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావటం చాలా సంతోషం అనిపిస్తుంది। నేను గూడూరు సీతా మహాలక్ష్మిని, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలిని, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్। నేను ఇక్కడికి ఈ కాలేజీకి రావటం ఇది 5వ అండి। ప్రపంచ అవయవదాతల దినోత్సవం వారోత్సవాలప్పుడు, అట్లాగే ఇక్కడ లోకల్గా తీసుకుంటున్న శరీర అవయవదానాల మీద అవగాహన సదస్సులప్పుడు నేను ఇక్కడికి రావడం జరుగుతుంది। సేవా కార్యక్రమాల్లో అన్ని విద్యా సంస్థల కన్నా ముందుండి సేవకు నిర్మలా ఫార్మసీ కాలేజ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది। అందుకని వారు ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటాను నేను। అట్లాగే ఈవేళ మన జీజీహెచ్ డాక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది వారు సేకరించడం అనేది జరుగుతుంది। వీళ్ళందరూ కూడా ఈవేళ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరూ కూడా కనిపించే దేవతలు, ఈ భూమి మీద నడయాడే దేవతలు వీళ్ళు। మాకు మానవత్వం, దైవత్వం సాటి మనుషులనే కనిపిస్తుంది। మనిషి ప్రాణాలు నిలపడానికి బ్లడ్ ఎంత అవసరమో ఆ బ్లడ్ ఇవ్వటానికి ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఈ యువకులందరూ కూడా ఈ భూమి మీద నడుస్తున్న దేవతలే। ప్రాణదానమే రక్తదానం కాబట్టి మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ మొట్టమొదట ఇచ్చిన స్లోగన్ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరిని రక్తదాతలుగా ఉండి ప్రాణదానం చేయమన్నాం। బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలన్నీ దానం చేసి మీకు మంగళగిరిలో మీ అందరికీ చిరపరిచితమైన మునగపాటి ప్రసాద్ గారి లాగా అవయవాలన్నీ దానం చేసి ఒక 8 మందికి ప్రాణదానం చేసే అవకాశం అవయవదానంలో ఉంది। నేత్రదానం కూడా చేస్తున్నాం, బ్రెయిన్ డెడ్ అయినా శరీరదానం చేసినాం, అట్లాగే అంతిమంగా శరీరదానం చేస్తున్నాం। మెడికల్ కాలేజీ యొక్క పరిశోధనల కోసం మా మానవ దేహాల్ని టోటల్ బాడీ డొనేషన్ ఇస్తున్నాం। ఇది ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఉద్దేశం। సో రక్తదానం చేస్తూ మానవత్వానికి సంకేతంగా నిలిచిన ఈ అమ్మాయిలని, అబ్బాయిలని, ముఖ్యంగా నిర్మలా ఫార్మసీ కాలేజీ యాజమాన్యాన్ని, అట్లాగే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని, నరేష్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు నడవాలని, దాదాపు భారతదేశంలో 4 కోట్ల రక్తం యూనిట్లు అవసరం అవుతున్నాయండి ప్రతి సంవత్సరం। కానీ ఇప్పుడు మనకున్న లెక్కల ప్రకారం ఓన్లీ 2 కోట్ల బ్లడ్ యూనిట్స్ సేకరించబడుతున్నాయి। ఇంకా చాలామంది రక్త కొరతతోనే చనిపోతున్నారు। సో ఆ రక్త కొరత లేని భారతదేశాన్ని మనం నిర్మించాలి। ఇది ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ కూడా మాదేనండి। దాదాపు 23 సంవత్సరాల క్రితం
మీరు మరణించినా జీవించండి అనే కాప్షన్తో మేము శరీర దానాన్ని, అవయవ దానాన్ని, నేత్రదానాన్ని, అలాగే 18 ఏళ్ళు నిండిన యువకులందరి చేత రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం. ఈవేళ దాదాపు 18,000 మంది యువకులు రక్తదాతలుగా నమోదయ్యారు మా ఆర్గనైజేషన్ తరఫున. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద సమయంలోనైనా బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈవేళ నిర్మలా ఫార్మసీ కాలేజీలో కూడా దాదాపు 80-90 మంది యువకులు ముందుకొచ్చి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే రోజున మేము సైతం ఈ ప్రపంచానికి సేవ చేయడానికి ముందే ఉంటామని తెలియజేస్తూ ఇంతమంది యువకులు బ్లడ్ డొనేట్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. దీన్ని ప్రారంభించడానికి వచ్చాను. అట్లాగే ఈ శరీర అవయవదాన ఉద్యమంతో పాటు విద్యాదానం అనే కార్యక్రమాన్ని కూడా మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ నిర్వహిస్తుందండి. ఆ విద్యాదానం అనే కార్యక్రమంలో ఈవేళ అట్ ప్రజెంట్ 12 మంది ఎంబీబీఎస్ డాక్టర్లని సింగిల్ పేరెంట్ ఉండి లేదా పేరెంట్లెస్ పిల్లల్ని మేము చదివిస్తూ ఉంటాం. అట్లాగే దాదాపు 550 మంది పైగా 20 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కోర్సుల విద్యార్థుల్ని మేము చదివిస్తున్నామండి అడాప్ట్ చేసుకుని. అందులో 90% ఫిమేల్ స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తే ఈ దేశం మొత్తం బాగుపడుతుంది. అన్ని దానాల్లో కల్లా ప్రాణదానం ఎంత మహాదానమో తర్వాత విద్యాదానం కూడా అంత గొప్పది. ఆ విద్యాదానం ద్వారా ప్రజల్ని అండ్ ముఖ్యంగా ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఈ దేశానికి ప్రయోజనాత్మకమైన ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతారు, దేశానికి సేవ చేయగలుగుతారు. సో మేమందరం కూడా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ద్వారా బతికుండగా విద్యాదానం చేస్తున్నాం. మరణానంతరం మరణించినా జీవించండి అంటూ మా కళ్ళను, మా అవయవాలను, మా టోటల్ బాడీని డొనేట్ చేస్తున్నాం. ఈ నర్మదా గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఈ శరీర అవయవదాతల సంఘం తరఫున పనిచేస్తున్నారు. ఇక్కడ ఉమాకీర్తి అనే ఫార్మా డి చదువుతున్న 5th ఇయర్ అమ్మాయికి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక 36,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు ఇయర్లీ స్కాలర్షిప్గా. అట్లాగే ఇంకా అమ్మాయి చదువు కోసం అవసరం ఉంటే మా సంస్థ అంటే మన వీళ్ళ సంస్థలో మెంబర్సే సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ఆ అమ్మాయి చదివయ్యే వరకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 100 మంది విద్యార్థులతో ఉంది. సో దీనిలో భాగంగా సామాజిక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము అనేక సిగ్నిఫికెన్స్ డేస్, ఇంపార్టెంట్ డేస్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే అనేటువంటిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి సంస్థలు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేటెడ్ విత్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అదేవిధంగా మన గుంటూరు జనరల్ హాస్పిటల్ విభాగం వారు ఇక్కడికి ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని ఫార్మకాలజీ విభాగంతో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా వాళ్ళ పేర్లని ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు. 92 మంది ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అయితే ఆ 92 మందిలో అర్హత కలిగినటువంటి వారి నుండి మాత్రమే బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెడికల్ టీం వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ జీజీహెచ్ నుంచి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఎవరు అర్హులు అనేటువంటి అది క్రైటీరియా చూసి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా కళాశాల విభాగం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కరస్పాండెంట్ సిస్టర్ రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు డాక్టర్ బి పాముల రెడ్డి గారికి, మా డిపార్ట్మెంట్ ఫార్మాసిటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు హరికృష్ణ రాయ్ గారికి, ఫార్మకాలజీ విభాగం హెచ్ఓడి గారు ఆలీ సార్కి, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఈ బ్లడ్ డొనేషన్ బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. మన టెక్నాలజీ దేశంలో ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది. ఎంత డెవలప్ అయినా ఈ రోజుకి కూడా ఆ బ్లడ్ని మనం కృత్రిమంగా తయారు చేయలేము. ఒకే ఒక మార్గం, ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తేనే, ఎవరో ఒకళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే దాన్ని అందించడం జరుగుతుంది. ఆ అవసరం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ డొనేట్ చేసే సంఖ్య తగ్గుతూ ఉంది. సో దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలియచేస్తూ, అదేవిధంగా ఈ డొనేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా, అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా స్వతహాగా తెలుసుకొని పేరెంట్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా స్టాఫ్ కూడా, కళాశాల స్టాఫ్
స్టాఫ్ కూడా కొంతమంది ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు సంచన. నేను నిర్మలా ఫార్మసీ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈరోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. క్యాంప్ కోసం ఎన్ఎస్ఎస్ టీం మొత్తం కలిసి మా కాలేజ్లో ఉన్న ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి బ్లడ్ డొనేషన్ వల్ల మనకు వచ్చిన ఉపయోగాలు ఏంటి, దానివల్ల ప్రపంచానికి దేశానికి కలిగే లాభాలు ఏంటి అని వివరించి స్టూడెంట్స్ అందరినీ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి తీసుకొచ్చి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం.